Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. But everyone shall die for his own sin. The book of Jeremiah chapter 31 verses 30. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాలంలో దేవుడు నీతోనూ నాతోనూ మరి మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఏమని అంటున్నాడంటే, ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును అని భక్తుడైనటువంటి ఇర్మియా ప్రవక్త గారు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల జనాంగముతో కూడా తెలియచేస్తున్న మాట. ఇశ్రాయేలీల ప్రజలు దేవునికి విరుద్ధంగా జీవిస్తూ తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ తన దోషములు చేస్తూ పాపము చేస్తూ ఎన్నో చెడ్డ కార్యములను చేస్తూ దేవుడంటే భయము లేక భక్తి లేక వారి జీవితాన్ని వారే నాశనం చేసుకుంటున్నారని దేవుడు అంటున్నాడు. తమ యొక్క జీవితం పాడైపోయి మరణానికి అతి చేరువలో ఉన్నారని దేవుడు అంటున్నాడు. చూడండి, దేవుడు తెలియచేస్తున్నాడు, దోషములను విడిచిపెట్టండి, దేవునికి అయిష్టంగా జీవించవద్దు. దేవునికి ఇష్టమైన బిడ్డలు దేవుని దృష్టికి యథార్థవంతులుగాను నీతిమంతులుగాను ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. మరి ఆ ప్రజలను గురించి దేవుడు ఏ రీతిగా తెలియచేస్తున్నాడో మనతో ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మన జీవితంలో జరిగేటువంటి ఎన్నో అవమానాలు కానీ లేదా చెడ్డ కార్యములు దేవుని దృష్టికి వ్యతిరేకంగా జీవిస్తూ పాపము చేస్తూ దోషములు చేస్తున్నటువంటి మన యొక్క జీవితం కూడా అలాగే పాడైపోతుంది. కానీ దేవుడు అలా కోరుకోవడం లేదు. మనం బాగుండాలి, మనం దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తూ మన యొక్క జీవితాలను మార్చుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయినా కూడా దేవుడు ఈ వాక్యమును మనకు బోధిస్తూ మనలను ప్రేమిస్తూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడి దినవాగ్దానం ద్వారా నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. కనుక దేవుడి వాక్యమును బట్టి మనమందరము ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు ప్రభా. ఈ లోకంలో తండ్రి నీకు అయిష్టంగా జీవించి ప్రభా దోషములు చేస్తూ మాకై మేము కీడును తలపెట్టుకుంటూ జీవిస్తున్న ఎవరైతే ఉన్నారో అట్టి వారందరికీ మారు మనస్సును దయచేయండి ప్రభా. నీ దృష్టికి యథార్థవంతులుగా నీతివంతులుగా జీవించటానికై నీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండటానికై మాకు సహాయము దయచేయండి ప్రభా. నీ దృష్టికి యథార్థవంతులై విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాస జీవితంలో ఎదుగుదల పొందుకునే అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.